హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావ్య చెప్పే ముచ్చట్లు. దిస్ ఈజ్ అవర్ సెకండ్ వ్లాగ్. ఫస్ట్ వ్లాగ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వ్లాగ్ కూడా చూసేయండి. మేము అందరము యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం అని వెళ్తున్నాము. మేము పేరెంట్స్ ఇంకా ఇన్లాస్ మార్నింగే స్టార్ట్ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి మధ్యలో క్యాబ్ తీసుకుని ఉండే బ్రేక్ఫాస్ట్ చేసేసి 11 కల్లా రీచ్ అయ్యాము యాదగిరిగుట్టకి. చూస్తున్నారు కదా, కిందనే ఫుల్ పార్కింగ్ ఉండే. మేమైతే పార్కింగ్ చూసే భయపడిపోయినాం. కార్స్ ఇక్కడ పార్క్ చేసుకొని ఆటోస్ ఆర్ బస్సెస్లో పైకి వెళ్ళొచ్చు, లేదంటే 500 టికెట్ తీసుకొనైనా మన వెహికల్లోనే పై వరకు వెళ్ళొచ్చు అంట. మేము వెళ్ళేసరికి పైకి వెళ్ళడానికి వెహికల్స్ లైన్ ఉండే, కొంచెం 10 మినిట్స్లో క్లియర్ చేశారు. టికెట్ తీసుకొని పైకి వెళ్ళాము మా వెహికల్లోనే. బస్సెస్ అయితే బస్ స్టాప్ నుండి కార్ పార్కింగ్ నుండి 5 మినిట్స్ గ్యాప్తో ఉంటాయంట, లేదంటే ఆటోస్ కూడా ఉంటాయంట. మన ఇష్టం. ఇంకా మెయింటెనెన్స్ అండ్ కట్టడం అంతా మాత్రం చూడడానికి చాలా బాగుండే. గుట్టపైకి వెళ్తూ ఉంటే చుట్టూ ఉన్న గ్రీనరీ అట్లా అంతా చూసుకుంటూ, పైన కనిపిస్తున్న కన్స్ట్రక్షన్స్ చూస్తూ వాటి గురించి అట్లా ముచ్చట పెట్టుకుంటా ఇంకా పైనకైతే రీచ్ అయినాం. ఇట్లా ఎంట్రెన్స్లో స్వాగత మంటపం అయితే ఇట్లా చాలా బాగుండే. ఇక్కడ నుండి పైకి రీచ్ అయిపోయినట్టే. ఇంకా పైన పార్కింగ్ మొత్తం ఫుల్ ఉండే. లాస్ట్ వరకు వెళ్ళినాం మేము. ఇక్కడ పార్క్ చేస్తే ఫ్రీ దర్శనంకి క్యూ కాంప్లెక్స్ ఉంటుంది రైట్ సైడ్లో, డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అక్కడే బస్ స్టాప్ పక్కనే ఉంటుంది. బస్సెస్లో వచ్చిన వాళ్ళైతే పక్కనే ఇంకా క్యూ కాంప్లెక్స్లో డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మేమైతే లాస్ట్ వరకు వెళ్ళినాము. ఎగ్జిట్ గేట్ దగ్గర దొరికింది మాకైతే పార్కింగ్. ఇక్కడ నుండి ఎగ్జిట్ అయ్యే స్టెప్స్ దగ్గర నుండి పైకి ఎక్కంగానే రైట్ సైడ్లో 150 రూపీస్ టికెట్తోని దర్శనం లైన్ అయితే ఉంది. మేమైతే దాంట్లో వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఆ రష్ చూసి భయపడి. దర్శనం అయితే 1 అవర్ పట్టింది. మాకైతే దర్శనం చాలా బాగా అయింది. ఇక్కడ వెలిసిన నరసింహస్వామి మనకి స్ట్రేట్గా కాకుండా సైడ్కి ఉంటారంట. స్ట్రేట్గా ఉండేది ఉత్సవమూర్తులు. ఎవరైనా తెలియని వాళ్ళు వెళ్తే మంచి చూడండి. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఉత్తర ద్వారం దగ్గర ఎదురుగా మంచిగా దీపాలు వెలిగించడానికి సపరేట్గా ఇట్లా అరేంజ్ చేసిండ్రు. కార్తీక మాసం కదా, అందరు దీపాలు పెడుతున్నారు. మేము కూడా వెలిగించుండే దీపాలు అందరం. తర్వాత కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా చుట్టూ అంతా తిరుగుతూ చూస్తూ ఉండే మేము. చాలా రష్ పెరిగిపోయింది మేము బయటికి వచ్చేసరికి. రోజు 11:30కి బ్రేక్ అంట, దర్శనం బ్రేక్ 12:30 వరకు. బట్ ఆ రోజు లక్కీగా బాగా రష్ ఉందని చెప్పేసి 12:30కి లైన్ ఆపేశారు, బ్రేక్ ఇచ్చారు అప్పుడు. సో మా దర్శనం బ్రేక్ ముందే అయిపోయింది. మధ్యలో 1 అవర్ బ్రేక్ ఇచ్చేసరికి లైన్లో క్రౌడ్ బాగా పెరిగిపోయింది. మేము టెంపుల్ చుట్టూ తిరుగుతూ చూస్తూ కొన్ని ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకొని మా చిన్నోనితో కాసేపు ఆడిపించేసి వాడిని కాసేపు టైంపాస్ చేయించినాము తిరుగుతుంటే. తర్వాత ఎగ్జిట్ వైపు మళ్ళీ స్టెప్స్ దిగి కిందికి వచ్చేసినాము. ఆ రోజు మొత్తం వాడే స్టెప్స్ ఎక్కడం దిగడం నడుస్తూ తిరుగుతూ ఉండే. ఇంకా స్టెప్స్ దిగంగానే రైట్ సైడ్లో శివాలయం ఉంటుంది. శివాలయం పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారు. అక్కడ కూడా దీపాలు వెలిగిస్తున్నారు అందరూ. టెంపుల్ ఎదురుగానే అరేంజ్ చేసిండ్రు దీపాలు వెలిగించడానికి అని చెప్పేసి. కార్తీక మాసంలో దాదాపు అన్ని టెంపుల్స్లో చేస్తారు ఈ అరేంజ్మెంట్. లోపలికి వెళ్ళగానే ఆపోజిట్ సైడ్లో, ధ్వజస్తంభంకి ఆపోజిట్ సైడ్లో ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే రాహుకేతు ఉన్నారు నవగ్రహ మంటపం ఎదురుగా. అక్కడ కూడా రాహుకేతుని దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత మెయిన్ టెంపుల్ లోపల శివాలయంలో శివయ్య ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం. మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మాకు కార్ పార్కింగ్ లాస్ట్లో దొరికింది కాబట్టి రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం ఎగ్జిట్ అవ్వంగానే స్టార్టింగ్లో ఉండే, ఇంకా బయటికి రాగానే కార్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయినాము. మంచిగా దర్శనాలు అయితే అన్నీ చాలా బాగా జరిగినాయి. టెంపుల్ మాత్రం మస్తు చేంజ్ అయినట్టు అనిపించింది. మెయిన్గా టెంపుల్ లోపల అయితే చాండిలియర్స్ లైటింగ్తో అంతా ఇంకా చూస్తూనే ఉంటాము. అంత బాగుంది. ఇంకా దర్శనం గురించి, టెంపుల్ గురించి, కన్స్ట్రక్షన్ గురించి అట్లా మాట్లాడుకుంటూ
పునర్దర్శన ప్రాప్తిరస్తు అని అనుకొని ఇంకా గుట్ట కిందికైతే దిగినాం మేము. ఇంకా ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళి నెక్స్ట్ చిలుకూరు దర్శనం చేసుకోవాలన్నది మా ప్లాన్. అనుకున్నట్టుగానే ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళి ఈవినింగ్ 6 కల్లా చిలుకూరుకి అయితే రీచ్ అయిపోయాము. చిలుకూరు బాలాజీ టెంపుల్ ఈవినింగ్ అయితే 7 వరకు ఓపెన్ ఉంటుందంట. మేము రీచ్ అయ్యేసరికి పర్లేదు, బాగానే రష్ ఉండే, జనాలు ఉండే, ప్రదక్షిణలు చేస్తూ ఉండే అందరూ. సో మేము కూడా 11 ప్రదక్షిణలు చేసి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ కూడా దీపాలు వెలిగించాము. ఆ తర్వాత పక్కనే శివాలయంలో దర్శనం చేసేసుకొని ఇంకా బయటికి వచ్చేసాము. బయటికి రాగానే షాప్స్ అయితే చాలా ఉన్నాయి. మా బాబు ప్రజ్వల్ షాప్స్ చూడంగానే మా చెల్లిని ఏవో కావాలని అడుగుతుండే. అట్లా కొంచెం చూసుకొని ఇంకా బయటికి వచ్చేసాము. ఇక ఆ రోజు నైట్ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగే ప్రజ్వల్కి అక్షరాభ్యాసం చేయించడానికి వర్గల్కి బయలుదేరాము. సో ఆ వర్గల్లో ముచ్చట్లన్నీ మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఈరోజు జరిగిన ముచ్చట్లన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్ బాయ్.